గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలీబాబా, అలీబాబా, అలీబాబా వాడు ఇంకా రాలేదు సార్. రాలేదా? ఇంటి దగ్గర కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? దేనికి సార్? అప్పాజీ తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ఏ క్షణంలోనైనా అలీబాబాని అటాక్ చేసి ప్రాణాలు తీయొచ్చు. మీరు వెంటనే బయలుదేరి వెళ్ళి అలీబాబాని ఎక్కడా సరే పట్టుకుని వాడికి ఈ విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే సార్. వెళ్ళండి. సార్ ప్రళయం ముంచుకొచ్చేస్తోంది. రాగల 24 గంటల్లో వాతావరణం బాగానే ఉంటుందని ఇందాక రేడియోలో చెప్పారు. ప్రళయం అంటే ఆ ప్రళయం కాదండి, అప్పాజీ జైలు నుంచి పారిపోయాట. మన దెబ్బకు భయపడి పారిపోయాడు అనమాట. ఇంతకీ ఏ దేశం పోయాడు? ఏ దేశం పారిపోలేదు, మిమ్మల్ని చంపడానికి వైజాగ్ వచ్చేట. మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి తిట్టు. పక్కన లేడీస్ ఉన్నారు. లేడీసా? నేను చేసుకుందాం అనుకున్న ఆ లేడీస్నే కదరా నువ్వు చేసుకుందామని నన్ను తిహార్ జైలుకి పంపించావు. నిన్ను బతకనివ్వనరా. ఇక్కడే ఇప్పుడే ఈ లొకేషన్ లోనే చంపేస్తాను. నువ్వు కత్తులతో పొడిచినా బాంబులతో పేల్చినా 3 నెలల దాకా నేను చావనరా. నన్ను రెచ్చగొట్టావంటే నేనే నిన్ను చంపేస్తా. ప్రాణాల మీద ఏమాత్రం తీపున్నా నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పారిపో. రెడీ? 1 2 3. లేట్ చేయకుండా రారా. నీ కర్మ. వస్తున్నా. ఏంట్రా వీడింత ధైర్యంగా వచ్చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. తిరిగి తిహార్ జైలు పారిపోతారా? ఎక్కడికి పారిపోతారా? కదిలితే చంపేస్తాను. అక్కడే ఉండండి. హలో సార్, బాగున్నారా? మిమ్మల్ని ఏదో సీన్ లో చూశానే. ఓం ఆలబిత్తరాయ నమః. స్వామీజీ మీరా? ఏంటిది? సన్యాసం వదిలేశారా? సన్యాసమా బొంగ? అదంతా ఎస్పీ గారు ఆడించిన నాటకం. ఎస్పీ గారు నాటకం ఆడించారా? పర్పస్? మీ ఇద్దరు భార్యలో ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తేల్చాలని, మీలో పిరికితనం పోగొట్టి ధైర్యంగా తిరిగేట్టు చెయ్యాలని. అంటే 3 నెలల్లో నేను చస్తే చావరు. అలీబాబాగా ఇంత పెద్ద విలన్ని ఇంతమంది స్టాఫ్ తో ఇక్కడ నిలబడి ఉంటే మధ్యలో హస్కులేంట్రా? రా. ఆయన కోపం వచ్చేస్తుంది, మీరు వెళ్ళండి సార్. నువ్వు ఆగరా స్వామి. 3 నెలల్లో చస్తారని నువ్వు చెప్పినప్పటి నుంచి ఎలాగూ చస్తాం కదా అని ధైర్యంగా తిరిగేస్తున్నా. ఇప్పుడు నేను చావనని నువ్వు చెప్పి చచ్చావు. చంపుతానని వాడొచ్చి చచ్చాడు. ఇదిగో నువ్వు దిగుతావా నన్ను ఎక్కమంటావా? అక్కర్లేదు, నేనే దిగుతున్నా. ఈ అలీబాబా అంటే పిరికి పందనుకున్నావురా? రేయ్, నువ్వు న్యాయాన్ని ధిక్కరించొచ్చు, చట్టం చేతుల్లోంచి తప్పించుకోవచ్చు, కానీ ఈ అలీబాబా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు. మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నావురా? అది నీలాంటి చీడ పురుగుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి. ఏంట్రా మీ బోడి శక్తి? ఏం చేస్తారా? ఏం చేస్తామా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. వీడు అడుగు సార్, పారిపోతాడు. పోలీస్ పోలీస్ హెల్ప్! రక్షించండి రక్షించండి! హెల్ప్! రక్షించండి! లాకప్ తెరవండ్రా. ఎవరిని లోపల సార్? నన్నే. మిమ్మల్ని? అవును. ఎవరిని మర్డర్ చేశారు సార్? మీరెంత సిన్సియర్ కూని సార్. మాకు శ్రమ లేకుండా మీరే లొంగిపోయారు. ప్రతి నేరస్తుడు మీ అంత సిన్సియర్ అయితే. నేను మర్డర్ చేయలేదు, మానభంగం చేయలేదు. మరి ఆ అప్పాజీ గడు నన్ను చంపడానికి వస్తున్నాడు. నేను పారిపోయి వచ్చేసాను. మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరైనా రాని కూడా చూసుకోండి. నా గురించి ఎవరైనా అడిగితే నేను లేనని చెప్పండి. నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి. ఏమండి బావగారు, చివరికి మీరు కూడా మా పార్టీలోకి జంప్ చేశారా? ఎన్నాళ్ళకి మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు. ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? నేనెవరిని మర్డర్ చేయలేదు. నన్ను మర్డర్ చేయడానికి అప్పాజీ గడు వస్తున్నాడు. మా చెల్లెళ్ళ చేత కళ్ళు పెట్టించారు. ఆ ఉసురు ఊరికే పోతే. సార్ 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 ఆ అప్పాజీ గడు మీ జంట బాలని కిడ్నాప్ చేసి వాడి డన్కి తీసుకెళ్లిపోయాడు. అవును, బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలట. ఆ బోడి డైమండ్ ఆవేదో కూడా కావాల్సి వచ్చిందా? ఆ డైమండ్ కోసమే ఎర్రజం దొంగలు వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట.
మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తిహార్ జైలుకి పంపారట అని ఎవడన్నాడు? ఆ అప్పాజీ గాడే. ఏడ్చాడు. అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి? ఏమో ఆ డైమండ్ తీసుకుని మిమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు. రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట, తాళి కట్టిన అమ్మాయికి శోభనం చేసేస్తాడట. ఆ పని చేయమను. అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక చచ్చూరుకుంటాడు. ఏంటి బాబు గారు, ఏంటి బాబు గారు మీరు అనేది? అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటే ఇలాగైనా మీరు మాట్లాడేది? లేకపోతే నన్ను కూడా ప్రమాదంలో ఇరుకోమంటారా? అయితే షోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ని అమితాబ్ బచ్చన్ ని రిలీజ్ చేసినట్టుగా మీరు కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి. మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా? డౌటా? యు సంథింగ్ హస్ క్యాన్ ద ఫ్యామిలీ రూట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ మేక్ థెరపీ. మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయండి. మా చెల్లెలను మేము కాపాడుకుంటాం. మా చెల్లెళ్ళ? అవును బాబు గారు, మాలో మాకు గొడవలు వస్తే వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురం. మాకెవరైనా హాంతలు పెడితే మేము ఆరుగురం. వాళ్ళ చెల్లెలే మా చెల్లెలు, మా చెల్లెలే వాళ్ళ చెల్లెలు. కౌరవులు పాండవుల్లాగా మీరు ఏకమైపోతే మరి నేనెవరిని? నెమలేకలేని కృష్ణుడివి, ఫ్లూట్ లేని గోపాలుడివి. ఇలా పొగిడితే ఉబ్బి పగిలిపోయి మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా? కాదు బాబు గారు, మేము దొంగలమే గాని దొంగ వెధవలు మాత్రం కాదు. మాకు మనసు ఉంది, అందరిలాగా మా చెల్లెల మీద అనురాగం ఉంది. అందుకే నీలాంటి యోగ్యుణ్ణి మా చెల్లెలికి భర్తను చేయాలనుకున్నాం. మీలాంటి మంచి మనిషికి భార్య అయితే మా చెల్లెలు సుఖపడుతుందని ఆశించాం. అందుకే మిమ్మల్ని మోసం చేసి మా చెల్లెలను మీకు కట్ట పెట్టాం. మమ్మల్ని నమ్మి విడుదల చేయండి. మీ మీద ప్రమాణం చేస్తున్నాం. మా చెల్లెలను కాపాడి మేము తిరిగి ఇక్కడికే వస్తాం. ఆ అప్పాజిగాడి ఆట కట్టిస్తాం. ఇప్పటిదాకా మాలో కామెడీని చిట్టికిలే చూశారు, ఇప్పుడు వైలెన్స్ చూస్తారు. ఈ క్లైమాక్స్ ని ప్రతి విలను తన జీవితంలో గుర్తు పెట్టుకున్నట్టుగా చేస్తాం. అలీబాబా అరడజన్ దొంగలనే టైటిల్ కి 100% న్యాయం చేకూరుస్తాం. Yes, అలీబాబా. Because something is kills the power, the murder and Sikriya. ఇదే రాయ్, వీళ్ళని వెంటనే విడుదల చేయండి. వెళ్ళండి, పదండి. ఆగండి. విలన్స్ డెల్ లోకి ఇలాంటి డ్రెస్సులతో వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెడతారు. గెటప్ చేంజ్. గుడ్ మార్నింగ్ సార్. నా డెన్లో కీప్ సైలెన్స్, నో స్మోకింగ్ అని వాళ్ళకి చెప్పలేదా? సారీ సార్. డైమండ్ తెచ్చారా? ఇంకా అలీబాబాయే రాలేదు సార్. అంటే ఈ ఇద్దరు పెళ్ళాల కంటే వాడికి ఆ డైమండే ఎక్కువైందన్నమాట. అనుకున్న టైం అయిపోయింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటాను. కానివ్వండి. శోభనం ముందా పెళ్లి ముందా? పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవటం రొటీన్. అంచేత ముందు శోభనం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాను. పాల గ్లాసు పాన్ పరాకు ఇచ్చి పాపని పాన్పు మీదకి పంపించి స్టాఫ్ అంతా కళ్ళు మూసుకోండి. నే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. ఇదేంటి బెడ్ లైట్ ఏరియాలో రెడ్ లైట్ వెలుగుతుంది? చూడండి. వద్దు సార్, బాగోదు. నేను చూడమంత శోభనం కాదు, ఎవరో వస్తున్నారు చూడమన్నాను. ఎవరు మీరు? ఖైదీ నిప్పురవ్వ. బొబ్బిలి రాజా. శివ మగాడు. జాకీ చాన్. మీరా? వాడు రావటానికి భయపడిపోయి డైమండ్ మీ చేతికి ఇచ్చి పంపించాడా? Now, because something is cast the fair that diamond. ఏంట్రా అన్నాడు?
ఏమో సార్, చివరికి మాత్రం డైమండ్ అన్నాడు. డైమండా? ఎక్కడ? తేలేదు. మరి ఎందుకు వచ్చారా? నీ అంతు చూడ్డానికి బే. మా చెల్లెళ్లను విడిపించుకెళ్ళడానికి. చిట్టెలుకుల్లా కన్నాలేసుకునే దొంగ ఎదవలో ఈ పులప్పాజీ డన్ మీదకే దాడికి వస్తారా? ఇప్పుడు మేము కన్నాలేసి చిట్టెలుకులం కాదురా, గుట్లే. చూడు బే, నీలాంటి పులుల్ని వేటాడే హీరోలో వేసేయమంటారు సార్? ఇంకా ఆలోచిస్తారే, వేసేయండి. ఎవరు నువ్వు? కర్తవ్యం, విజయశాంతి. నా బతుకు తగలయ్యా. చివరికి నువ్వు కూడా నా డన్ మీదకి దాడికొచ్చేసావన్నమాట. అయిపోయింది. ఈ అప్పాజీ పరువు మొత్తం డ్రైనేజీలో కలిసిపోయింది. ఇక నేను బతకను. మిమ్మల్ని ఎవరిని బతకనివ్వండి. ఆఫ్టర్ ఆల్ ఒక డైమండ్ కోసం ఇద్దరు కొత్త హీరోయిల్ని చంపేస్తావా? నీకు కావలసిన డైమండేగా, ఇదిగో తీసుకో. ఏమండి విజయశాంతి గారు, ఆ డైమండ్ వాళ్ళకి ఇవ్వకండి, మాకేమండి. ఈ వెధవ డైమండ్ కోసం 2 నిండు ప్రాణాలని బలివ్వమంటారా? నహి నహి నహి. Hey Shanti, we got something to scare the fire with the diamond. Thank you. Yeah. Take it. No.
తీసుకోండి రా. Catch the diamond. డోంట్ మూవ్, ఎవరో కదలొద్దు. మీరు రారే. డోంట్ మూవ్ కదలొద్దన్నావుగా. అది వాళ్ళని సార్, మిమ్మల్ని కాదు, మీరు రండి. రండి. ఇదిగో విలన్ బ్యాచ్ అంతా అటు వెళ్ళండి, మన బ్యాచ్ అంతా ఇటు వచ్చేయండి. చాలా ఊరుకండి. క్లైమాక్స్ ఎంతో వెరైటీగా వేరే లెవెల్లో చేద్దామని మేము అనుకుంటే తీసుకుంటూ మీరు వచ్చి పరమ రొటీన్ చేసి పారేశారు. Yes, you something is cancel the powder. You something is dirty. I tell you. What is something I do? A disco. What is nobody can stop him. ముందు మీ గొడవ ఆపి మా సంగతి తేల్చండి. మీ సంగతి తెలిసేదే ఉంది. సింపుల్. సెట్లు 2 రెడీగానే ఉన్నాయి కనుక ఇక్కడే ఈ అమ్మాయి శోభనం, ఇక్కడే నీ పెళ్లి. ఇక్కడే నాకు చేయలే. అవును, 2 పిల్లల మధ్య యావజ్జీవ శిక్ష. ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. పనిలో పని మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారనుకోండి, చాలా బాగుంటుంది. మీ ప్రాబ్లమా ఏమిటది? ఈ డైమండ్ మా మొహాన పడేశారనుకోండి, దొంగతనాలు మానేసి నీతిగా బతుకుతాం. ఇది డైమండా? ఇది డైమండ్ అని ఎవరన్నారు? మా ఏకలింగం ఇది డైమండ్ కాదు, బ్రిటిష్ వాళ్ళు వాడే పేపర్ వెయిట్.